మాజీ సీఎం కేసీఆర్ ఆయన కుటుంబం సహా ఆ పార్టీ నాయకుల పాస్పోర్ట్లను జప్తు చేయాలని, లేదంటే వారు దేశం విడిచి వెళ్లిపోయే ప్రమాదముందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నుంచి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులంతా అవినీతి అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజల సొమ్మును దోచుకు తిన్నారని మండిపడ్డారు. వాళ్ల అవినీతిని త్వరగా బయటపెట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. కేసీఆర్ కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరి పాస్పోర్ట్ సీజ్ చేయాలి. ఇక దొంగలు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే ఏం చేస్తున్నారు? పారిపోతారు. వాళ్ళని బిత్తలు అడిగి పెట్టుకున్నారు. మాకు కేసీఆర్ తప్ప మీకంతా పారిపోతున్నారు. వాళ్ళ పాస్పోర్ట్ అనేది సీజ్ చేయాలి. నేను చెప్పాను, సర్వేలు అన్నీ చెప్తున్నాయి మనకి. మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా 50% ఎంపీకి ఇలా బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ అసలు బీఆర్ఎస్ పార్టీ పోటీగా ఉండదు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓడిస్తారు? పోటీ అనేది రెండు జాతీయ పార్టీల మధ్యలో ఉంటుంది. బీజేపీ, కాంగ్రెస్, ఈ రెండు పార్టీల మధ్యలో మాత్రమే ఉంటుంది. కేసీఆర్ కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరి పాస్పోర్ట్ సీజ్ చేయాలి. ఇక దొంగలు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే ఏం చేస్తున్నారు? పారిపోతారు. వాళ్ళని బిత్తలు అడిగి పెట్టుకున్నారు. మాకు కేసీఆర్ తప్ప మీకంతా పారిపోతున్నారు. వాళ్ళ పాస్పోర్ట్ అనేది సీజ్ చేయాలి. నేను చెప్పాను, సర్వేలు అన్నీ చెప్తున్నాయి మనకి. మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా 50% ఎంపీకి